మామూలుగా ఇండస్ట్రీలో షూట్ జరిగేప్పుడు హీరోయిన్కి దక్కే మర్యాద వేరు, ఒక సౌకర్యవంతంగా ఒక రిజర్వేషన్ ఇస్తారు కదా, అది చూసి టెంప్ట్ అవ్వలేదా మీరు అప్పుడైనా? లేదండి, మర్యాద అంచనా వేయకూడదు. ఓకే, అంటే నేను ఆ మర్యాద కాదు, కొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా సౌకర్యం కూడా ఏముందండి, మనం తినే అన్నం, మనం తినే మంచినీళ్ళు, మనం తాగే కాఫీ వేరే గ్లాసులో ఇస్తారు వాళ్ళకంతే. ఏముంది వేరే గ్లాసు. పైగా ఆ రోజుల్లో ఈ తారతమ్యాలు కూడా, నేను వెళ్ళిన కొత్తల్లో పెద్ద తారతమ్యాలు లేవండి. ఇప్పుడు బాటిల్స్ మంచినీళ్ళు ఇస్తున్నారు, కానీ అప్పుడు మా మంచినీళ్ళు మేమే పట్టుకెళ్ళేవాళ్ళం. బాయ్స్ ఇచ్చేవాళ్ళు, అవి ఎట్ట పట్టుకొచ్చారో ఏంటో లేని ఇంట్లో కాగబెట్టుకుని, మన కాశీకి రామేశ్వరానికి వెళ్తారే మరచెంబులు, అలాగా. ఇప్పుడు అందమైన బోల్డ్ ప్రోడక్ట్లు వచ్చాయండి, అప్పుడు అవి కూడా లేవు. ఇప్పటికి కూడా ఉంది నా ఇంట్లో ఇంత మరచెంబు. దాంట్లో మంచినీళ్ళు కాగబెట్టి పోసుకుని, రాత్రిపూట కాగబెట్టి కుండలో పోసి, మా వాళ్ళు పొద్దున్నే అందులో పోసి ఆ మరచెంబు తీసుకుని షూటింగ్కి వెళ్తే అందరికీ భోజనం. ఆ భోజనాలు కూడానండి ఏం పెడుతున్నారు ఏంటి అని ఆలోచించే అంత తెలివితేటలు అప్పటి వాళ్ళకి లేవండి. అవి తెలివితేటలని కూడా అన్ను. మనం మనం బాగా యాక్ట్ చేస్తున్నాం, మనకు మంచి వేషం ఇచ్చారు, ఈ వేషం మజానే తప్పితే అండి మర్యాద మజా లేదు. ఇప్పుడు వస్తానే ఒక కారు, ఆ డోర్ తీయడానికి ఒక మనిషి, ఇలా అది బేషిజం వాళ్ళకి వాళ్ళు పెంచుకుని పిచ్చివాళ్ళు అవుతున్నారు అంటానండి నేను. మీరేమన్నా అనుకోండి, తప్పేముంది, మీ అభిప్రాయం మీరు చెప్పారు, జరుగుతున్నదే చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మర్యాదను కోరుకుంటే పిచ్చివాళ్ళు అవుతారు. మనకి జనరల్గా ఇచ్చే మర్యాద ఎలాగూ ఇస్తారు, అంతకంటే అతిగా కోరుకుంటే పిచ్చిగా ఉంటుందని నా కోరుకుంటే రాదు కూడా కదా, విషయాన్ని బట్టే కదా మర్యాద. అప్పట్లో హీరోయిన్కి ఒక మర్యాద, మనకో మర్యాద కదా. హీరోయిన్కి ఒక స్టాఫ్, హీరోకి ఒక స్టాఫ్ ఉండేవాడు. తటిమా వాళ్ళందరూ కామన్, మామూలుగా ఉండేవాళ్ళు. అయినా అప్పటి హీరోలు పద్ధతిగానే ఉండేవాళ్ళు, హీరోయిన్లు కూడా పద్ధతిగానే ఉండేవాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు. ఎందుకంటే గంటకి టచ్అప్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక స్టాఫ్ ఉంటారు, వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఇలా రూముల్లో క్యారవాన్లు అవన్నీ ఏం లేవండి. ఒక మేకప్ మేనే మేకప్, ఒక హెయిర్ డ్రెస్సరే హెయిర్ డ్రెస్, మనిషికి ఒకళ్ళు లేరు. ఇప్పుడంటే తప్పదు. అయినా మీరు తల్లి పాత్రలు నాటకాల్లోనే వేసేసారు కదా. ఆ నాటకంలో తల్లి పాత్ర వేసి, విచిత్రంగా నాటకాల్లో ఈ హీరోయిన్ వేసిన వాళ్ళు తల్లి వేస్తారు, తల్లి హీరోయిన్, ఈ ఈ ఇది లేదు కదా నాటకాల్లో. నాటకాల్లో ఏముండదండి, ఎందుకంటే ఆడవాళ్ళు తక్కువ కదండి, నాటకాలకు వచ్చేవాళ్ళు తక్కువ. అంత కష్టం ఎవరు పడతారండి? ఇప్పుడు ఒక నాటకం రెడీ అయ్యి వేయడానికంటే ఒక కనీసం 15-20 రోజులు, అంటే అప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి. అదే ఆర్టిస్ట్ తండ్రి వేస్తాడు, అదే ఆర్టిస్ట్ కొడుకు వేస్తాడు, ఎట్లా ఉంటుంది కదా. వేస్తారండి. ఎందుకంటే ప్రేక్షకులకి 2 అరలే కదండి, 2 చైర్ల వరకే కనపడుతుంది మనకి, ఆహార్యం కానీ ఎక్స్ప్రెషన్ కానీ కనపడుతుంది, వాయిసేగా వినపడేది. అందుకని క్యారెక్టర్లు అలా మార్చి వేసేవాళ్ళు. పైగా నాటకాల్లో పెద్దగా హీరోయిన్లు తక్కువ ఉండేవాళ్ళు, వేస్తానని వచ్చేవాళ్ళు తక్కువ. 15-20 రోజులు రిహార్సల్ చేయాలండి వాళ్ళందరితో కలిసి, అర్ధరాత్రి వరకు. వాళ్ళు ఎప్పుడో 6 o'clock ఆఫీసులు అవుతాయి, అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చి 12-11 అట్లా రిహార్సల్ చేసి మళ్ళీ ఇంటికి పోయి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి రిహార్సల్ చేసి 15-20 రోజులు ప్రిపేర్ అయితే కానీ నాటకానికి వేదికకి వెళ్ళలేరు. మానసికమైన అలసట కూడా చాలా. ఇంత కష్టం ఆ రోజుల్లో పెద్దగా పడేవాళ్ళు కాదు. పైగా మన సమాజంలో అప్పట్లో అంత మర్యాద లేదు. ఇప్పుడు మేకప్ వేసుకుంటే మర్యాద అండి, అప్పుడు మేకప్ వేసుకుంటే ఆ డ్రామాలాడు, ఆ సినిమాల్ని ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి కూడా యాక్టరు, మా అమ్మాయి కూడా యాక్టరు, మేము కూడా అనేది ఇప్పుడు గౌరవం వచ్చింది. దేనివల్ల పరిణామమే కదా, మంచి పరిణామం, ఇది మంచిది. నాటకాల్లో అంటే సినిమాకి రాకముందు ఒక 10 ఏళ్ళు ఉన్నారండి నాటకాల్లో? 10 ఏళ్ళు లేనండి, ఒక 7 years. తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఈ సినిమాకి వెళ్ళి వస్తా మధ్యలో మళ్ళీ నాటకాలు వేశాను. మీ నాటకం మిత్రులు జంధ్యాల గారు వీళ్ళంతా మీ సహచరుల నాటకాల్లో? నాటకాలు అంటే అంతకుముందు కూడా వేశాను, కానీ ఇది కొంచెం పేరు వచ్చిన వాళ్ళనే చెప్పగలం. మనం పేరు లేని వాళ్ళు ఎక్కడున్నారో మనం చెప్పలేం కదా. నాతో కూడా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొంతమంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మామూలుగా పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. అప్పట్లో నాటకం ఒకటే ఎంటర్టైన్మెంట్, తర్వాత సినిమా. అందుకని గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా చాలా ఊళ్ళు నాటకాలు వేశాను నేను. చాలామంది మిత్రులు ఉండుంటారు నాకు, నాతో పాటు చేసిన వాళ్ళు, నాకంటే అప్పటికి పెద్దవాళ్ళు, నాతోటి వాళ్ళు, అలాగే. అందుకని చాలా ఊళ్ళు తిరిగాను. వాళ్ళు మనకిచ్చే మర్యాదనే మనం కూడా నేర్చుకున్నామండి, నిజంగా చెప్పాలంటే.
స్వర్గం నరకం కంటే ముందు సినిమా గుర్తులేదు చిన్న వాణిశ్రీ వేషాలు గారికి వేశారు. స్నేహితురాలుగా వస్తారు. వాణిశ్రీ గారికి స్నేహితురాలు సెక్రటరీయా అది? సెక్రటరీ. ఓకే. సెక్రటరీ ఒకటి, అండమాన్ అమ్మాయి ఒకటి, తర్వాత శారద్ గారికి ఒక ఫ్రెండ్ వేషం వేశాను. అట్లా ఒక 5-6 వేషాలు వేశాను. అంటే నాకు మన ఉమా ఊరు ఉమా నుంచి అనే పేరు మీద. ఉమా మన ఊరు నుంచి పిలిచేవాళ్ళు కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. సరే నాటకం మీద బెటర్ పేమెంట్ కాబట్టి వెళ్ళి వేసి వస్తాం. అదేదో మనకి చరిత్రలో నిలిచిపోతాయి అట్లంతా కూడా తెలియదండి. కొన్ని వేషాలు అట్లా నిలిచిపోతాయి. ఎప్పుడు చూసినా అదేంటండి అందులో అలా వేశారంటారు. అప్పట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి అలా పిలవడమే గొప్ప విషయం. పిలిపించబడి వేశాం కానండి, మనం వెళ్ళి ప్రయత్నాలు చేసి ఈదుకుని ఇండస్ట్రీని ఈదుకుని వేషం కరెక్ట్.